తెలంగాణ శబ్దం సత్యం కోసం యుద్ధం. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ బలపరిచిన 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నేనావత్ నరేందర్ నాయక్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నమస్కారం, నా పేరు నేనావత్ నరేందర్ నాయక్. బీజేపీ పార్టీ ఆచరణ గారు బలపరిచిన అభ్యర్థిగా 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. కాబట్టి 6వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను. నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. 6వ వార్డు సమస్యలు ఏమున్నా సరే నేను మీ ముందుకు వచ్చి మీ వెంట తిరిగి సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తాను. అదేవిధంగా సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి నిధులకు కొరత లేకుండా ఏ పని ఉన్నా సరే, ఏ సమస్య ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ ఇంటి ముందు వాలిపోయి సమస్యలను పరిష్కరించే విధంగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. సమస్య ఉందంటే నరేందర్ అక్కడ ఉంటాడు. ఆచరణ దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధి చేసి చూపిస్తాను. నాలాంటి యువకులకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా నిరూపించుకుంటాను. మీ సమస్యలు ఏదున్నా సరే నా దృష్టికి వచ్చినప్పుడు నా దృష్టికి వస్తే నాతో కాకుండా సరే ఆచరణ దగ్గర తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించే విధంగా తప్పకుండా మీకు అందుబాటులో ఉండే విధంగా ఉంటాను. అదేవిధంగా మీ ఆశీస్సులు నాకు కావాలి. కొత్త రాజకీయంలో యువకులు రావాలని అంటారు, కానీ యువకులు గొంతు నొక్కాలని ప్రయత్నిస్తారు వేరే పార్టీ వాళ్ళు. కాబట్టి అందరూ దయ ఉంచి నాపై కొంచెం ఆశీర్వదించగలరనే విధంగా కోరుకుంటున్నాను. 6వ వార్డుగా బీజేపీ అభ్యర్థిగా నరేందర్ నాయక్ను బలపరచడం జరిగింది. అన్న ఆచరణ గారి వార్డు కాబట్టి ఆచరణ శాయశక్తుల కృషి చేసి ఈ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని తాపత్రయంతో ఉన్నాడు. మా కార్యకర్తలకు, మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు, మా అమ్మలకు పాదాభివందనం చేసి చెప్తున్నా. వీళ్ళు ఈ అభ్యర్థి పిలిస్తే పలికే వ్యక్తి, అందరితోటి సమన్వయం ఉండే వ్యక్తి. అందరితోటి ఒక పని కావాలంటే కలెక్టర్ ఆఫీస్ కాడ నుంచి మొదలుకుంటే మన మండలం పోవాలన్నా, మున్సిపల్ పోవాలన్నా, ఇతర కార్యక్రమాలకు పోవాలన్నా, సోషల్ మీడియా పోవాలన్నా ప్రతి పని విధానంలో ముందుకుంటే చేసే వ్యక్తిని మేము ఎంపిక చేసుకున్నాం. ఈ వ్యక్తి ఏ పని ఉండదు. కరెక్ట్, వాస్తవానికి రాజకీయంతో ఏది లేదు. మా వ్యక్తి మంచోడు, మంచి కార్యకర్త, మంచి పనిచేసే వ్యక్తి, ప్రజలలో ఉండే వ్యక్తి. అందుకోసమే ఈ వ్యక్తిని నిర్ణయించి మా అన్న ఆచరణ గారు ఈ వ్యక్తి అయితేనే కరెక్ట్ వ్యక్తి, ఈ వార్డు కరెక్ట్ అయిన మనిషి అని ఈ వ్యక్తిని నిర్ణయించినాం. ఈయనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ప్రాధాన్యత చేస్తున్నాను.